ఈనాటి చర్చకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం చాలామందిని ఎప్పటినుంచో తొలిచేస్తున్న ఒక ప్రశ్న గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. చాలా గంభీరమైన ప్రశ్న. అవును, జ్ఞానోదయం పొందిన వ్యక్తి మరణం తర్వాత ఏమవుతారు, ఎక్కడికి వెళ్తారు, అసలు ఉంటారా ఉండరా? కరెక్ట్. ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం వేల ఏళ్ల క్రితం నాటి సుత్తనీపాత అనే ఒక పాళీ గ్రంథంలోకి వెళ్దాం. అక్కడ ఉపశివుడు అనే వ్యక్తికి బుద్ధునికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ ఉంది. అవును, మాటల్లో చెప్పలేని ఒక అనుభవాన్ని ఆ కాలంలో వాళ్లు ఎలా వివరించడానికి ప్రయత్నించారో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఈ సంభాషణ ఎందుకంత ముఖ్యమంటే మన ఆలోచనా విధానం, మన భాష మొత్తం ఒక ద్వంద్వంలో పనిచేస్తుంది. సరిగ్గా చెప్పారు. ఉంది లేదా లేదు, మంచి లేదా చెడు, అవును లేదా కాదు, ఈ రెండు కొసల మధ్యే మన తర్కమంతా. కానీ వాళ్లు చర్చిస్తున్న స్థితి ఈ రెండు కొసలకు అందనిది, వాటికి అతీతమైనది. అందుకే ఈ సంభాషణ మన ఆలోచనా పరిధి ఎంతవరకో మనకు చూపిస్తుంది, మన తర్కానికి ఉన్న హద్దులను గుర్తుచేస్తోంది. అయితే ఇక ఆ సంభాషణలోకి ప్రయాణం మొదలుపెడదాం. తప్పకుండా. ఉపశివుడరిగిన ప్రశ్నకు సమాధానంగా బుద్ధుడు సూటిగా జవాబు చెప్పకుండా ఒక ఉపమానం వాడతారు. అవును, ఒక రూపకం. ఆయన ఇలా అంటారు: గాలికి ఆరిపోయిన జ్వాల ఎటువెళ్ళిందో చెప్పలేనట్లే నామశరీరం నుండి విముక్తి పొందిన మౌని అయిన ఋషి కూడా ఎక్కడికి వెళ్తారో చెప్పలేము. ఇది వినగానే నాకైతే మొదట కొంచెం నిరాశగా అనిపించింది. అంటే దీపం ఆరిపోయినట్టు ఆ వ్యక్తి కూడా లేకుండా పోయారని, అంత శూన్యమని చెప్పడమేనా దీనర్థం? సాధారణంగా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. మన దృష్టిలో ఆరిపోవడమంటే అంతమైపోవడం. అవును. కాని ఆ ఉపమానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఆ కాలపు ఆలోచనా విధానంలోకి వెళ్ళాలి. సరే. ప్రాచీన భారతదేశంలో ఒక జ్వాల ఆరిపోవడాన్ని నాశనంగా చూసేవాళ్లు కాదు. ఓ అలాగా? వాళ్ల దృష్టిలో అగ్ని అనేదొక మూలకం. అది ఇంధనమున్నంతసేపు మనకు కనిపిస్తుంది. ఇంధనం అయిపోగానే అది నాశనమవ్వదు. మరి ఏమవుతుంది? బదులుగా ఇంధనంతో బంధించబడకుండా తన మూలస్థితికి, అంటే ఒక అవ్యక్త స్థితికి, కంటికి కనిపించని స్థితికి తిరిగి వెళ్ళిందని భావించేవారు. ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. చెప్పండి. అంటే మనం ఆరిపోయింది అని నెగటివ్గా అనుకునేది వాళ్ల దృష్టిలో ఒక రకమైన స్వేచ్ఛ అనమాట. ఖచ్చితంగా. ఇంధనమనే పరిమితి నుంచి, ఆ రూపం నుంచి బయటపడటం, ఇది మొత్తం దృక్కోణాన్నే మార్చేస్తుంది. అంతం కాదు, ఒక పరివర్తన. అది లేకపోలేదు, కేవలం మన ఇంద్రియాలకు గుర్తించలేని స్థితికి చేరుకుంది. అంటే ఇది లేకపోవటమనే భావనకు పూర్తిగా భిన్నమైనది. అవును. ఆ జ్ఞాని శూన్యంలో కలిసిపోలేదు, కాని ఏ రూపంలోనూ బంధించబడలేదు అని చెప్పడానికి ఇది ఒక శక్తివంతమైన సూచన. సరే, ఆ జ్వాల రూపకం ఇప్పుడు స్పష్టంగా ఉంది. అయితే బుద్ధుడు ఆ జ్వాలను జ్ఞానితో పోలుస్తూ ఆ భిక్షువు నామకాయం నుండి విముక్తి పొందాడని చెప్పారు. అవును. ఈ పదం కొంచెం గూఢంగా అనిపిస్తోంది. ఏమిటి ఈ నామకాయం? నామకాయమనేది చాలా లోతైన భావన. దీన్ని విడదీసి చూద్దాం. సరే. కాయమంటే మనందరికీ తెలిసినదే, మన భౌతిక శరీరం. ఓకే. ఇక నామ అంటే పేరుకు సంబంధించినవన్నీ, అంటే మన ఆలోచనలు, భావనలు, జ్ఞాపకాలు, మన గుర్తింపు. మన ఇష్టాయిష్టాలు కూడానా? అన్నీ. నేను ఫలానా, నా చరిత్ర ఇది, నా వ్యక్తిత్వం ఇది అని మనం చెప్పుకునే కథ మొత్తం ఈ నామ కిందకే వస్తోంది. అంటే నామ మరియు కాయం, ఈ రెండింటి కలయికే మనం వ్యక్తి అని పిలుచుకునేది. సరిగ్గా చెప్పారు. అంటే మనల్ని మనం నిర్వచించుకునే ప్రతి లేబుల్ కూడా నామలో భాగమేనా? అవును. ఆ భిక్షువు నిబ్బాణాన్ని పొందినప్పుడు వారు ఈ భౌతిక శరీరం, మానసిక లేబుల్స్ అనే ఈ రెండింటి కలయిక నుండి విముక్తి పొందుతారు. అప్పుడు మనం ఒక వ్యక్తిని గుర్తించడానికి, పట్టుకోవడానికి, కొలవడానికి ఉపయోగించే ఏ ఆధారం కూడా మిగలదు. ఏదీ మిగలదు. పేరు, రూపం, చరిత్ర, వ్యక్తిత్వం ఇవన్నీ కరిగిపోతాయి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకసలు సందేహం వస్తుంది. అడగండి. ఒక వ్యక్తిని నిర్వచించే గుణాలేవీ లేకపోతే ఇక ఆ వ్యక్తికి, ఒక నిర్జీవమైన రాయికి తేడా ఏముంది? ఇది మళ్ళీ శూన్యంలాగే అనిపిస్తోంది నాకు. చాలా మంచి ప్రశ్న. ఆ గుర్తింపులేవీ లేకపోతే అక్కడ ఇంకా ఎవరో ఉన్నారని ఎలా చెప్పగలం? ఇది శూన్యం కాదు. దీన్ని వివరించడానికి బుద్ధుని బోధనల్లో మరొక ప్రసిద్ధ ఉపమానముంది. ఏమిటది? అనంతమైన ఆకాశంలో ఒక పక్షి ఎగిరివెళ్ళినప్పుడు అది ఏ దారిలో వెళ్ళిందో మనం చెప్పగలమా? చెప్పలేం. దాని పాదముద్రలు గాలిలో ఉంటాయా? ఉండవు. దానర్థం పక్షి లేదని కాదు కదా? కాదు, పక్షి ఉంది, అది ప్రయాణించింది. కాని
అది తన ప్రయాణానికి సంబంధించిన జాడలను ఆధారాలను వెనక వదిలిపెట్టలేదు. ఓ అలాగే ఆ జ్ఞాని కూడా జాడలు లేనివారవుతారు. వారిని పట్టుకోవడానికి కొలవడానికి ఏమీ మిగలదు. అందుకే నామకాయం నుండి విముక్తి పొందారు అని స్పష్టంగా చెప్పారు. వారు శూన్యమవ్వలేదు, జాడలు లేమివారయ్యారు. ఓకే, అంటే వాళ్ళని నిర్వచించే లేబుల్స్ అన్నీ పోయాయి. అవును. వాళ్ల ఉనికి మన కొలమానాలకు చిక్కదు. కాని ఇక్కడే నాకు సందేహం వస్తోంది, సరిగ్గా ఉపశివుడికొచ్చినట్టే. చెప్పండి. లేబుల్స్ పోతే అసలు ఆ వ్యక్తి ఉన్నట్టా లేనట్టా? ఇదే కదా అసలు ప్రశ్న. అదే అసలైన సందిగ్ధత. అందుకే అతను సూటిగా అడుగుతాడు, అలా ఆరిపోయినవారు ఇక లేరా, లేదా శాశ్వతంగా అమరులయ్యారా అని. దీనికి బుద్ధుడు చెప్పిన సమాధానం మరింత గందరగోళంగా అనిపిస్తుంది. ఆయన వెళ్ళిపోయిన వారిని కొలవడానికి ఏ కొలమానం లేదు అన్నారు. ఇది అసలు సమాధానమేనా, లేక ప్రశ్నను దాటివేయడమా? ఇది ప్రశ్నను దాటవేయడం కాదు, మన ప్రశ్నే తప్పు అని సున్నితంగా చెప్పడం. మన ప్రశ్నే తప్పా? ఎలా? చూడండి, మన భాష, మన తర్కం ప్రాథమికంగా కొలత మరియు పోలికపై ఆధారపడి ఉంటాయి. అవును. మనమొక వస్తువును నిర్వచించాలంటే దానికొక హద్దు గీయాలి. ఇది ఒక కుర్చీ అని చెప్పినప్పుడు ఇది బల్ల కాదు, మంచం కాదు అని కూడా పరోక్షంగా చెప్తున్నాం. కరెక్ట్. ప్రతి నిర్వచనం ఒక పరిమితిని సృష్టిస్తుంది. అవును. ఇది కాకపోతే అది అనే ద్వంద్వంలోనే మనం ఆలోచిస్తాం. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ జ్ఞాని విషయంలో చూద్దాం. వారు ఉన్నారు అని మనం చెప్పాలంటే వారికి ఒక రూపం, ఒక ప్రదేశం, లేదా కొలవదగిన ఒక ఆత్మ వంటిది ఉండాలి. కాని అవన్నీ నామకాయంలో భాగం. అవును, వారు దాని నుండి విముక్తి పొందారు, కాబట్టి ఈ కొలతలన్నీ వారికి వర్తించవు. సరే. మరోవైపు వారు లేరు అని చెప్పాలంటే వారు పూర్తిగా నాశనమయ్యారని అంగీకరించాలి. బుద్ధుని ప్రకారం ఇది కూడా తప్పే. రెండూ తప్పే. ఎందుకంటే అవి పరిమితమైన మన ప్రపంచానికి సంబంధించిన భావనలను అపరిమితమైన ఆ ప్రపంచానికి అతీతమైన స్థితికి వర్తింపజేయడానికి మనం చేస్తున్న ప్రయత్నం. అమ్మో, అంటే మనం ఉంది లేదు అనే స్విచ్లతో ప్రపంచాన్ని చూస్తాం. కాని మీరు చెప్పేది ఆ స్విచ్లకే అందని ఒక స్థితి గురించి. అవును. నా బుర్రకి ఇది కొంచెం కష్టంగానే ఉంది. అందుకే ఇది కష్టంగా ఉంటుంది. ఆ కాలంలో 2 ప్రధాన తాత్విక వాదనలు ఉండేవి. ఏంటవి? అవుతో అంతా సమాప్తం, శూన్యం తప్ప ఏమీ మిగలదు అనేది. దీన్నే ఉచ్ఛేదవాదం అంటారు. అన్నిహిలేషనిజం. బుద్ధుడేమన్నారంటే ఈ రెండూ సరికాదు. ఎందుకని? ఎందుకంటే మీరు ఉండటం లేకపోవడం అనే చిన్న చట్రంలోనే ఆలోచిస్తున్నారు. అసలు సమాధానం ఈ చట్రానికి బయట ఉంది అన్నారు. అందుకే ఆయన ఉన్నారు అని చెప్పరు, లేరు అని చెప్పరు. ఎందుకంటే ఆ స్థితిని వర్ణించడానికి ఆ పదాలు సరిపోవు. ఇప్పుడు అర్థమవుతోంది. ఆ సంభాషణలోని ఒక అత్యంత ముఖ్యమైన వాక్యం ఇక్కడ గుర్తుకొస్తుంది. చెప్పండి. ఎప్పుడైతే అన్ని భావనలు తొలగించబడతాయో చెప్పడానికున్న అన్ని మార్గాలు కూడా తొలగించబడతాయి. అవును. అంటే సమస్య సమాధానంలో లేదు, మనమే తప్పుడు పరికరాలతో దాన్ని వెతుకుతున్నాం. సరిగ్గా అదే. మన దగ్గరున్న భాష, భావనలు అనే పరికరాలు ఆ స్థితిని అందుకోలేవు. ఇది మన మేధస్సుకే ఒక హెచ్చరిక లాంటిది. అద్భుతంగా చెప్పారు. అదొక హెచ్చరికే. మన మేధస్సు ఒక అద్భుతమైన సాధనం, కాని ప్రతీదాన్ని అర్థం చేసుకోగల సాధనం కాదు. నిబ్బాణాన్ని తర్కంతో, పదాలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, అనంతమైన సముద్రపు నీటిని ఒక టీకప్పుతో కొలవడానికి ప్రయత్నించడం లాంటిది. ఎన్ని కప్పులతో కొల్చినా సముద్రం యొక్క సంపూర్ణతను మనం గ్రహించలేం. ఆ కప్పు మన మేధస్సు, ఆ సముద్రం నిబ్బాణం. నా దగ్గరున్నది టీకప్పు కాదు, టీస్పూన్ మాత్రమే అనిపిస్తోంది. అలా ఏం లేదు. అంటే మనం వాడే పరికరాలే తప్పంటారా? మరి ఈ చర్చ నుండి మనం నేర్చుకోవలసినదేమిటి? ఇది కేవలం బుర్రకు పదును పెట్టే ఒక తాత్విక చిక్కుముడి మాత్రమేనా? లేదు. దీనికి చాలా ఆచరణాత్మక ప్రాముఖ్యత ఉంది. అదేమిటి? మొదటిది, మన మేధస్సుకు కొన్ని పరిమితులున్నాయని ఈ సంభాషణ మనకు వినయంగా బోధిస్తుంది. సరే. ప్రతి విషయాన్ని తర్కంతో విడగొట్టి, విశ్లేషించి అర్థం చేసుకోవాలనే మన తపలను ఇది ప్రశ్నిస్తోంది. కొన్ని సత్యాలు అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలమని, వాటిని మేధోపరంగా విశ్లేషించలేమని ఇది గుర్తుచేస్తోంది. అంటే ఈ మార్గంలో ప్రయాణించేవారికి ఒక దశ దాటిన తర్వాత మేధస్సును కూడా ఒక పరిమితిగా గుర్తించాలనే సంకేతమిస్తుందా? ఒక రకంగా అంతే. ఇక్కడ ఉద్దేశ్యం నిబ్బాణాన్ని ఒక డెఫినిషన్ ఫ్రేమ్లో బిగించడం కాదు. అది నిర్వచనానికి అందని స్థితి అని అర్థం చేసుకోవడం. కరెక్ట్. చాలామంది పొరబడేది ఇక్కడే. వర్ణించలేము అనగానే
అక్కడ ఏమీ లేదు, అది శూన్యం అని తీర్మానిస్తారు. అది తప్పు. అది పూర్తిగా తప్పు. అది మన భాష వర్ణించలేనంత సంపూర్ణమైన మరియు అపరిమితమైన స్థితి. దానిని అనుభవించడమే లక్ష్యం. కేవలం దాని గురించి మాట్లాడటం, వర్ణించడం కాదు. అవును, ఆ అనుభవం కోసం సాధన చెయ్యాలి. కేవలం తాత్విక చర్చలతో సరిపెట్టుకోకూడదు అనే బలమైన సందేశం ఇందులో ఉంది. ఇది నిజంగా చాలా లోతైన విషయం. ఈరోజు మన ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సమీక్షిద్దాం. ఒక సాధారణంగా కనిపించే ప్రశ్నతో మొదలుపెట్టాం. జ్ఞాని మరణం తర్వాత ఏమవుతారు అని. కాని ఆ ప్రయాణం చివరికి మన భాష, మన ఆలోచనల పరిమితులనే ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్ళింది. అవును, ఆరిపోయిన అగ్నిజ్వాల రూపకం శూన్యం గురించి కాదు, కొలతకు అందని ఒక అవ్యక్త స్థితికి పరివర్తన గురించి చెబుతుందని తెలుసుకున్నాం. అవును, అలాగే నామకాయం అనే భావన ద్వారా మన వ్యక్తిగత గుర్తింపు అనేది కేవలం భౌతిక మానసిక ప్రక్రియల కలయిక మాత్రమేనని, దాని నుండి విముక్తి సాధ్యమని చూశాం. చివరగా ఉనికి మరియు అనునికి అనే రెండు కొసలకు చిక్కని ఆ ద్వంద్వాలకు అతీతమైన సత్యాన్ని బుద్ధుడెలా ప్రతిపాదించారో కూడా చర్చించుకున్నాం. ముగింపుగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దామా? తప్పకుండా. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. చెప్పండి. ఈ గ్రంథం ప్రకారం అంతిమ స్వేచ్ఛ అంటే కేవలం దుఃఖం నుండి విముక్తి మాత్రమే కాదు, ఉనికితో సహా వాస్తవికతను నిర్వచించడానికి మనం ఉపయోగించే అన్ని వర్గాల నుండి, అన్ని లేబుల్స్ నుండి కూడా విముక్తి పొందడం. ఇప్పుడు ఆలోచించండి. దేని గురించి? మన రోజూ ప్రతిదానికి ఒక ట్యాగ్ వేస్తాం. ఇది మంచిది, ఇది చెడ్డది, అతను నా స్నేహితుడు, ఆమె నా శత్రువు. నిజమే, మన ప్రపంచమంతా ఈ లేబుల్స్ మీదే నడుస్తుంది. ఇప్పుడొక్కసారి ఊహించుకోండి, ఈ లేబుల్స్ అన్నీ తీసేసి ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఏ అంచనా లేకుండా చూడగలిగితే ఎలా ఉంటుంది? ఆ నిశ్శబ్దంలో ఏ అనుభవం మిగులుతుంది? అవును, బహుశా ఆ నిశ్శబ్దంలోనే అసలైన సమాధానం దొరకవచ్చేమో.